తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించే వాళ్ళం కాదు కదా, ఒకవేళ అదే మంత్రం మా దగ్గర ఉన్నట్టయితే. ఓకే, ఏదైనా కావచ్చు. ఈవీఎంల గురించి కొద్దిసేపు పక్కన పెడితే డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు మీ కూటమిలో ఉన్నటువంటి నేత. మీరెంతో ఆకాశాన్ని ఎత్తిన నేత చూసాం మనం. అవును అవును, ఎన్డీఏ కుటుంబ నేతల్లో అందరికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఆకర్షణగా నిలిచింది పవన్ కళ్యాణ్. వాస్తవము. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అనేటువంటిది మేము గర్వంగా భావిస్తున్నాము. ఎందుకంటే ముందు నుంచి కూడా మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో భావజాలంలో కానీ, విధానపరమైన నిర్ణయాలతోనే కానీ, రాజకీయ అవగాహనలో కానీ సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడు. ప్రజా అవసరాలను గుర్తించి ముందుకెళ్లేటువంటి ఒక ఉగ్ర రూపంలో, అంటే ఏమిటి, ప్రజల్లో వచ్చినటువంటి సమస్యల గురించి ఉగ్రరూపం దాల్చి వాటిని పరిష్కరించేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభించడం అనేటువంటిది చాలా చక్కని విషయము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను చూసినంత వరకు 40 సంవత్సరాలుగా జాతీయ రాజకీయాలలో కొంత ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, సమన్వయం చేసినటువంటి వ్యక్తి. వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు లభించడం కూడా మంచిది. కాబట్టి మా కూటమి అక్కడ అధికారంలో అన్ని రకాలుగా ప్రజలకు జగన్ గారి పీరియడ్ లో జరిగినటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం లోపల తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు మద్దతుగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే, మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాల్సిన బాధ్యత, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పుడు ఒకటి మేడం, వాస్తవానికి గత 5 సంవత్సరాల్లో జగన్ పాలన లోపల రాష్ట్ర రాజధాని లేకుండా గాలిలో రాజధానిని చూపించినటువంటి ఇది అన్యాయం అనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఒక రాజధాని ఆ ప్రాంతానికి రావాలా, కేంద్ర నిధులు ఆ ప్రాంతానికి రావాలా. ఎందుకంటే అధికారంలోకి రావడం మాత్రమే కాదు వెంకటరెడ్డి గారు, ఒకటి ఎందుకంటే ఇంతకుముందు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు, ప్రజల్లో అది కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఏ విధంగా అమలు చేశారు, ఎంత పెద్ద పెట్టి వేశారు మనం చూస్తున్నాం. అయినా సరే ప్రజల తీర్పు చూస్తున్నాం. అంతకు మించి హామీలు ఇచ్చారు. అది అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి కూడా తెలుసు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే, కేంద్రం నుంచి కాస్త అనుకూలంగా లేకపోతే అది చేయడం చాలా కష్టతరం అవుతుంది. ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు? ఇప్పుడు ఒకటి మేడం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆశా గారు, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కేంద్రం వేరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరు కాదు. కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఒకరి మీద ఒకరు చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేదు. అది ఫస్ట్, అది గమనించాలి. ఇప్పుడు ఒకటి మేడం, మిత్రుడు అన్నట్టుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజన ఉద్యమంలో మేము కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది మాకు. ఇక్కడ విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని లేకుండా, ఆ మాటకు వస్తే ఒక గుండు సూది కూడా లేకుండా ఆ రాష్ట్రాన్ని విభజించినటువంటి పరిస్థితి ఉన్నది. విభజన చట్టంలో అనేక అంశాలు చెప్పడం జరిగింది, పోలవరం కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. దానికి ప్రత్యేక నిధులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము మా తెలంగాణకు వచ్చేటప్పటికి ఆల్రెడీ వడ్డించిన విస్తరి మాది. ఏ మాట కామాట చెప్పాలనుకున్నప్పుడు సరే, ఒక ఆత్మగౌరవ తెలంగాణ పాలన కోసం మేము పోరాటం చేసినాము, దాంట్లో విజయవంతమైనటువంటి మాట వాస్తవం. ఆంధ్ర ప్రాంతం తెలుగు ప్రజలు కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందేటువంటి క్రమం లోపల జగన్ ఇప్పుడు వాస్తవానికి 5 సంవత్సరాలు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధాని కింద నిర్మాణంలో ఆ క్రమం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మళ్ళీ విశాఖపట్నం అక్కడ ఇక్కడ 3 రాజధానులు అనేటువంటి కొత్త విధానాన్ని, దేశంలో ఎక్కడ లేని విధానాన్ని జగన్ ప్రకటించడం వల్ల ప్రజల్లో ఒక విసుగు వచ్చినటువంటి, అంటే తుగ్లక్ పాలన లాగా అన్నట్టు. తుగ్లక్ కూడా అతను ఎక్కడుంటే అక్కడ పాలన అని గతంలో చేసినట్టుగా అది మంచిది కాదు. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా సానుభూతితో ఉంటుంది. ఒక అభివృద్ధి చెందవలసినటువంటి రాష్ట్రం అది. చాలా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగాల. ఆ కోణంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తగిన నిధులను తీసుకునేటువంటి దాంట్లో విజయవంతం అవుతాడు అనేటువంటిది అతనికి ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో మేము ఆశిస్తున్నాము. అట్లా కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, రెండు వేరు కాదు, డబుల్ ఇంజన్ సర్కార్ కదా. కరెక్టే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ప్రచారంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అవసరం అయినప్పుడు తగిన నిధులు, సహాయాలు అందిస్తుంది. తెలంగాణలో సర్కార్ మారింది, ఏపీలో సర్కార్ మారింది, కేంద్రంలో ఉన్నారు. మారచ్చు. తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి ధ్వంసమే అది సమస్యల విభజన హామీలను పరిష్కరించకపోవడానికి మా ప్రాంతంలో కేసీఆర్ గారు అనుసరించినటువంటి విధానం. ఎందుకంటే ఆయన ఎంతసేపు కేంద్రం ఒక శత్రువు, కేంద్రం ఒక దేశము, రేవంత్ రెడ్డి మిమ్మల్ని వస్తే వెళ్ళి మాట్లాడుతున్నారు, రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం మీదే ఎన్డీఏ కూటమి, రెండు రాష్ట్రాల మధ్య హామీలు,
మేడం ఆ సానుకూల వాతావరణం అనేటువంటిది రెండు రాష్ట్రాల అభివృద్ధికి, రెండు రాష్ట్రాలకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరం లోపల ముఖ్యమంత్రులు ఉండాలా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం చేస్తుంది అనేటువంటిదే మేము భావిస్తున్నాం. ఓకే, ఇప్పటికైనా కొలుక్కొస్తాము చూద్దాం, ఎందుకంటే విద్యుత్ బకాయిలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి. రావాలి, వస్తుంది. తులసిరెడ్డి గారు మీరేమంటారు? వస్తుంది.